తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు అవినీతి పరులను జైల్లో వేస్తున్నాము. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. ఇక ఎవరైనా అవినీతి చేస్తే కటకటాల పాలే అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నిజమే అంటారా? దెయ్యాలు వేదాలు వదిలిస్తుంటే దేవతలు అచ్చెరు పొందారంట. దానికి దీనికి సరైన ఉపమానం కాదు. కానీ ఇవాళ కేజ్రీవాల్ గారిని లోపలేసి ఒక ముఖ్యమంత్రిని దాంట్లో ఆయన నిందితుడు కాబట్టి నేను మాట్లాడుతున్నా, నేరస్తుడా లేదంటే నిరపరాధం నాకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ జర్నలిస్ట్ కాదు, ఆయన మీద ఓ నేరస్తుడు అని చెప్పో లేదా నిరపరాధం. కానీ వాళ్ళందరికీ దాంట్లో ఆధారాలు లేవు. 75 లక్షల ఆధారం దొరికిందట. ఆయన వాదించుకుంటాం, నీకు ఆధారం ఏంటంటే కింద మనిషితో చెప్పాడు మీ దగ్గరికి 20 కోట్లు 10 కోట్లు వచ్చినాయని. అంటే ఎవరో చెప్తే చేసేస్తారా, అరెస్ట్ చేసేస్తారా? చేసేస్తుంది. మరి నేనే చెప్పాను, రేపు పొద్దున అమిత్ షా గారికి ఇంటికి ఆ రోజు కలిసినప్పుడు చెవిలో మేము 50 కోట్లు ఇచ్చామని చెప్తాను, అరెస్ట్ చేస్తారంటే అవతల మాట్లాడలేకపోయారు. ఇవాళ వ్యవస్థల్ని ఇవాళ హేమంత్ సోరెన్ గారు 6.5 ఎకరాలు, అందరూ 4 ఎకరాలు పైబడి తెలుగాని రావు గారు ఎవరో 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత రాంచీలో ఉంటే ఆర్మీకి రాసిన ల్యాండ్ అది కాకుండా 6.5 ఎకరాల విషయంలో ఆ ముఖ్యమంత్రి జైలుకి ఎందుకు? మిగతా వాళ్ళ నేరసు భయపడాలని చెప్పి ఇవాళ కేజ్రీవాల్ గారిని లోపల పంపించారు. మనీష్ సిసోడియా గారిని ఈ దేశంలోనే గొప్ప విద్యా వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలకు తీసుకెళ్లారు. అంతకుముందు కూడా ఉంది, కానీ ఆ స్టేజ్ దాటి తీసుకెళ్తే విదేశాల వాళ్ళు కూడా వచ్చి చదివారు. అది అక్కడ వచ్చి ఈ పరిస్థితిని పరిశీలించారు. అలాంటిది అక్కడ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలలో సీట్లు మాత్రం రికమెండేషన్ అడగమాకండి, ప్రైవేట్ పాఠశాలలో అయితే చెప్తామనే స్టేజ్కి అంత బాగా తీసుకెళ్లారు. సంవత్సరం పైగా ఆయన జైల్లో మగ్గుతున్నారు. ఏదో అవినీతి అని ఇదని వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్ళందరూ బయట తిరుగుతూ ఉన్నారు. ఇవాళ అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మాత సాఫ్ అయిపోయారా? విత్ డ్యూ రెస్పెక్ట్స్ని అడుగుతా ఉన్నాను. తమ మాటకు ఎదురొచ్చిన వాళ్ళు మాత్రం జైలుకి పంపిస్తారా? వాళ్ళ నిజాయితీ పనులని నేను అంటలేదండి, లేదా అవినీతి పనులని నేను అనలేను. ఇది ప్రజాస్వామ్యానికి ఆఖరి చీకటి రోజులు రాబోతున్నాయి. న్యాయంగా ఉండాలంటే అది మోడీ గారు కాదు, వ్యవస్థలు పనిచేయాలి. ఇవాళ ఒకే ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి దండం పెట్టుకోవాలి. ధనంజయ చంద్రచూడ్ గారి చేతిలో వాళ్ళు ఉంది కాబట్టి ఆ కొంచెం అన్నా ప్రజాస్వామ్యాన్ని ఊపిరి పిలిచే పరిస్థితి వాళ్ళు ఉంది. రేపు పొద్దున్న చాలా ఇబ్బంది. మా ద్రౌపది ముర్ము గారు అవార్డు ఇస్తా, పురస్కారం ఇస్తా, నేను మిగతా వాళ్ళ ఫోటోలు షేర్ చేయట్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేర్ చేసిన ఫోటోలే పంపిస్తాను చూడండి. ముందర వేసి పక్కన ఉంచున్నారు, తర్వాత అదే 2లో పెట్టారు ఆవిడ. మరి ఆవిడకి మోడీ గారి మీద కోపం ఉందా పెడతానికి? గౌరవనీయురాలు, రాష్ట్రపతిరాలు, గొప్ప ఉన్నతురాలు, విద్యార్థికురాలు, వారు తప్పు చేయరు కదా. ఆ తర్వాత కూర్చోబెట్టారు. నేను అడిగింది పురస్కారం ఇస్తాం, చాలా మంచిది, ఉదాత్తమైన విషయం, మంచి పని చేశారు, ఆయన రాలేకపోతున్నారు కాబట్టి. కానీ పక్కన కూర్చున్న ప్రధానమంత్రి లేచి ఉంచోవాలి కదండి. ఆవిడ లేచి ఉంచుంటే ఈ నొక్కాయని కూర్చుంటారా మిగతా వాళ్ళు? మా రాష్ట్రపతి, నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి. రాష్ట్రపతి గారికి కనీసం రామ జన్మభూమికి ఆహ్వానం లేదండి. నా దేశ పార్లమెంటు శంకుస్థాపనకు కానీ, ప్రారంభోత్సవానికి కానీ, కొత్త పార్లమెంట్ కానీ, ఆ రాజచిహ్నం 4 సింహాల చిహ్నం, దానికి రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతి, ఆ రాజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఆహ్వానం లేదండి. ఇది కేవలం ప్రజాస్వామ్యానికి దుర్దినం. బహుశా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పింది ఇతర ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళకి మాత్రం కటకటాలి. ఓకే, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కంటే 10 రెట్లు ఎక్కువ పరిస్థితులు ఇవాళ ఉన్నాయని అనిపిస్తూ ఉంది. దయచేసి దేశ ప్రజలారా గుర్తుంచుకోండి, ఇవాళ ఉండేది వాజ్పేయి గారి ప్రభుత్వం, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రవచించిన ఆ విధానంలో సాగే ప్రభుత్వం కాదు, గుమా వ్యాపారుల ప్రభుత్వం నడుస్తుంది, గమనించమని చెప్పి కోరుతాం. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొన్న కొన్ని కామెంట్లు చేశారు. మా ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసిన 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఏమన్నా టచ్ చేయడం ఆల్రెడీ చాలామంది నేను అసెంబ్లీలో కావించుకుంటున్నారు, టచ్ చేస్తున్నారు, చూశారు కదా, వాళ్ళ చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు మిత్రులు అందరూ. తప్పే ఉంది. అంటే బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగితే మేము ఇక మా విశ్వరూపం చూపిస్తామని చెప్తున్నారు వాళ్ళు. మోడీ గారు వెనకమాలు ఉన్నారు, వాళ్ళకి ఆ పంచమాంగ దళాలు ఉన్నాయి, ఐడీలు ఇటు చాలా ఉన్నాయి కదా, ఆల్రెడీ చూపిస్తారు. ఆల్రెడీ పార్లమెంట్లో ప్రకటించారు, మంత్రి గారు ప్రకటించారు, ఇదిగో మా జోలికి వస్తే మీ ఇంట్లోకి ఐడీలు వస్తాయని బెదిరిస్తున్నారు ఓపెన్గా. రాజ్యం, ఇష్టారాజ్యం మొత్తం వాళ్ళదే నడుస్తూ ఉంది. వీళ్ళు ఎవరైనా టచ్ చేయొచ్చా? గోవాలో ఇతర పార్టీని మంత్రి పదవిగా తీసుకున్నారు. మణిపూర్లో మీ సిక్కింలో ఎన్ని సీట్లు వచ్చినాయి? దిక్కు దివాళ్ళకి 1.63% ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి?
వీళ్ళు మాత్రం ఎవరైనా వేసేసుకోవచ్చు, బెదిరించవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఏమైనా చేసి లేదంటే చేసుకోవచ్చు, వాళ్ళ మంత్రులుగా చేయించవచ్చు. ఏమన్యాయండి ఓకే. ఇవాళ ప్రజాస్వామ్యానికి ఆఖరి దుర్దినం వస్తూ ఉంది. ఇది శ్యామప్రసాద్, మరొకసారి చెప్తాను, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు లాంటి లేదా వాజ్పేయి గారు లాంటి గొప్పవాళ్ళు ఉన్న భారతీయ జనతా పార్టీ కాదు. గుమా వ్యాపారులు పచ్చి స్వార్థంతోనూ కక్షాదితో వ్యవహారం చేసే ఈ గుమా వ్యాపారులు ఉత్తర భారతీయ జనతా పార్టీ అని గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి కోరుతున్నాను.